సార్ జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే షర్మిల మధ్య ఉన్నటువంటి విభేదాలను వైఎస్ షర్మిలమ్మ ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? అంటే వీళ్ళిద్దరూ మాటనే వ్యక్తులు కాదంటారా? విజయమ్మ మాట కూడా వినడం లేదని కదా వచ్చిన సమస్య. ఏంటి సార్ ఇద్దరు మొండి వైఖరి గల వాళ్ళ? ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల కాదు. జగన్మోహన్ రెడ్డి షర్మిల మొండి వైఖరి కాదు. విజయమ్మ కూడా షర్మిల పక్కనే ఉన్నారు కదా. అన్యాయం జరిగింది, న్యాయం జరగాల అనేది ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పి మార్పించలేనటువంటి పరిస్థితుల్లో విజయమ్మ గారు పరిస్థితి లేదనే కదా చెప్తాను కదా. ఆ పరిస్థితి లేదు. ఆమె కూడా ఆమెకు న్యాయం జరగాలని చెప్తాంది, వినడం లేదు. వినప్పుడు కూతురు వెంటే ఉంది ఆమె కూడా. ఓకే సార్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అవుతూ వస్తున్నారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు వైసీపీని వీడి టీడీపీకి చేరువవుతున్నారు. అలాగే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఏంటి సార్ కారణం ఏంటి? చెప్తున్నాను కదా, అసంతృప్తి ఉంది. పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు కొంత గెలవాలనుకున్న అభ్యర్థులు తెలుగుదేశం పోవచ్చు, లేపు ఎందుకు లేని షర్మిలతో కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరవచ్చు. రకరకాలు జరుగుతాయి ఏంట. ఓకే, లగడపాటి గారు మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్గా మారబోతున్నారు అంటూ ఆయన టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది చెప్తుంటే, లేదు ఆయన కాంగ్రెస్ వైపే నిలబడతాడు, ఆయన బాట షర్మిలమ్మ మార్గంలోనే ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఒకవేళ లగడపాటి గారు మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్గా మారితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా టీడీపీలోకి వెళ్ళే అవకాశం? ఆయన గురించి నేను ఎలా చెప్పగలను? ఆయన సొంత అభిప్రాయము. మరి యాక్టివ్ కావాలనుకొని పోతే వైఎస్ఆర్సీపీకి అయితే పోలేడు. ఉండేది రెండు ఆప్షన్స్. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేయొచ్చు. లేదు ఏదన్నా మరి తెలుగుదేశం పోతాడని కూడా నేను అనుకోవడం లేదు. ఏమన్నా యాక్టివ్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతారు. ఓకే సార్, ఏంటి షర్మిల గారు ప్రచారం చేసే అవకాశం కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో? చేస్తారు కదా, చేసేదానికే కదా ఆమెను తీసుకుంటాను. అది దేనికి ఏమవుతుంది అనేది చెప్పినాను కదా. రిజల్ట్ ఏముండదు. టైం ఉంటే వేరు సమస్య, టైం లేదు కదా, టైం లేదు. సో ఆ ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద అంతగా ఉండదంటారు? ఎన్ని ఓట్లు చీలినా అది నష్టం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా? రఘువీరారెడ్డి గారు కానివ్వండి, తులసిరెడ్డి గారు కానివ్వండి. తులసిరెడ్డి, రఘువీరారెడ్డి, చింతామోహన్ వాళ్ళు ఉండనే ఉన్నారు కదా. లేకుంటే కదా యాక్టివ్ అయ్యేదేముంది, వాళ్ళు ఉన్నారు కదా అంట. ఓకే, గిడిగి రుద్రరాజు, హర్షకుమార్ గారు, రామచంద్ర వాళ్ళంతా కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. ఓకే, ఈసారి ఎలా ఉండబోతుంది సార్? వాళ్ళందరూ కనుక వాళ్ళందరూ కలుస్తారు ఉంటారు, కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసిపోతారు. కానీ అందరూ కలిసినా ఇప్పుడు సమయం లేదు పార్టీని ఆర్గనైజ్ చేసేదానికి. ఓకే, ఒక సంవత్సరం ముందడైతే పార్టీని ఏదన్నా ఆర్గనైజ్ చేసుకునేదానికి. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో ఎన్ని ఎంపీ స్థానాలను గెలవబోతోంది? ఇప్పుడు శాసనసభ స్థానాలను బట్టే లోక్సభ స్థానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రెండు కలిపి వస్తుంటాయి, వేరే రావటం లేదు. కలిపి వచ్చినప్పుడు దాదాపు శాసనసభలో వచ్చిన ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా దగ్గరగా ఉంటాయి, సమీపంగానే ఉంటాయి. ఓకే, సో సార్ తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, వచ్చి 1 month అయింది. వచ్చే ముందేమో మేము 6 గ్యారంటీలకి మాది గ్యారంటీ అంటూ రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆయన గెలిపించి ఈరోజు సీఎం సీట్లో ఆయన్ని కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు మాత్రం సీఎం అయిన తర్వాత కొన్ని కండిషన్లు వర్తిస్తాయి 6 గ్యారంటీలకు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏ పథకానికైనా వర్తిస్తాయి కదా, ఇదేం కొత్త వింతవాదన ఉంది? అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా అలా చెప్పలేదు కదా. కండిషన్స్ వర్తిస్తాయని ఎవరు చెప్తారు? మేము పథకాలు అమలు చేస్తామంటారు. అమలు అనేది మళ్ళీ అధికార యంత్రాంగం చేతిలోకి వస్తుంది. అధికార యంత్రాంగం చేతిలోకి వచ్చినాక కొన్ని షరతులు ఉంటాయి కదా.
ధనికునికి కూడా ఇమ్మంటే ఇవ్వలేరు కదా అంట. ధనికునికి కూడా ఇమ్మంటే ఎవరు ఇవ్వలేరు కదా అంట. ఈ 6 పథకాలు వర్తించాలి అంటే, రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా రేషన్ కార్డు అనేది ఇప్పుడు పర్మనెంట్, అదేం కొంత వింత చేష్టం కాదు, పాడు కాదు. ప్రతిదానికి ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అడుగుతున్నారు కదా. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉండాల్సిందే కదా. రేషన్ కార్డు ఉన్నోళ్ళు పేదవారి కింద లెక్క కదా. దానికోసమని రేషన్ కార్డు కూడా అడుగుతుంటారు. ఓకే, కండిషన్స్ అనేవి ఎప్పుడు ప్రివేల్ అవుతాయి ఒక పథకం. ఎందుకంటే 100% శాచురేషన్ ఏ పథకంలోనూ ఏ పార్టీ కూడా ఎవరు కూడా చేయలేరు. అది చెప్పినా ఎవరు నమ్మరు. అంటే ఒక పథకం అమలు చేస్తామంటే పథకాలు అమలు చేస్తారు, కానీ పథకంలో ఆ పథకానికి లోబడిన వాళ్ళకే చేస్తారు, కానీ అందరికీ ధనవంతులకు అందరికీ చేయమంటే ఎట్లా చేస్తారు? చేయరు కదా. అంటే తెలంగాణలో మొత్తం 4 సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు కూడా పెట్టింది దేనికంటే పేదవారి కోసం. ఎందుకంటే పన్నులు కట్టే విధానంలో, దేశంలో ఉండే పన్నులు కట్టే విధానంలో సావుకారి ఒకటే రకంగా పన్ను కడతాడు, పేదవారు ఒకటే రకంగా పడతారు. సావుకారి పన్ను కట్టినప్పుడు ఆయనకి భారం పడదు, పేదవాడు కూడా అంతే పన్ను కట్టినప్పుడు ఆయనకి భారం అవుతుంది. కాబట్టి భారమైనప్పుడు వాళ్ళని ఆదుకునేదానికి కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలా అనేది అది థంబ్ రూల్ ఆఫ్ ఎకానమీలో థంబ్ రూల్ అది. అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు పెట్టినారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది రాజకీయ లబ్ధి కోసం ఎక్కువ చేస్తాను. రాజకీయ లబ్ధి కోసం చేస్తూ వివిధ రకాల హామీలు ఇవ్వటం, ఉన్నవి లేనివి ఏమిటి అనేది ఆలోచన చేయకుండా రాష్ట్రంలో ఆదాయం ఉందా, ఆదాయం లేకుండానే ఆదాయానికి మించి పథకాలు ప్రకటించడము, ఇవన్నీ అవకతవకలన్నీ వచ్చి చేరుపడుతున్నాయి ఇప్పుడు. సార్, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 12 స్థానాలను కైవసం చేసుకోవాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా లోక్సభలో ఇంకా ఎక్కువ ఓట్లు రావాలంటూ కూడా ఆయన వాళ్ళకి పిలుపునిచ్చారు. ఏంటి సార్, 12 స్థానాల పైన గెలిచే అవకాశం ఇక్కడ కనపడుతోందా? ఆయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కూడా. కాబట్టి ఉత్సాహపరిచేదానికి, ఉత్తేజపరిచేదానికి ఎమ్మెల్యేలు కానీ క్యాడర్ను కానీ ఉత్తేజానికి ఆయన చెప్పచ్చు. రేపు రిజల్ట్ ఎట్టొస్తాయి, ఎన్ని వస్తాయి అనేది చెప్పలేను. ఇప్పుడు వాళ్ళకైతే దాదాపు 10-11 సీట్లలో అయితే ఎమ్మెల్యేలు గెలిచిన విధానాన్ని బట్టి, ఎమ్మెల్యేల కోట్లు వచ్చిన సరళిని బట్టి పరిశీలిస్తే 10-11 సీట్ల వరకు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి కొన్ని సీట్లు అయితే రావు కదా, ఓల్డ్ సిటీలో అయితే రాదు. అన్ని 12 అంటే అవుతుంది, ఓల్డ్ సిటీలో రాదు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. కొన్ని సీట్లు పోవచ్చు. కానీ ప్రజలను ఉత్తేజపరచాలంటే మనం 5 సీట్లకే పోరాడాలా, 6 సీట్లుగా పోరాడాలా, 10 సీట్లకే పోరాడాలని ఎవరు చెప్పరు, 12 సీట్లకే అంటారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 170 సీట్లు మేము గెలుస్తామంటే దాని మీద కూడా అడిగారు కదా. నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఉత్సాహపరిచేదానికి, ఉత్తేజపరిచేదానికి వాళ్ళకు అటువంటి మాటలే మాట్లాడతారు అంట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.